ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, సాయంత్రం వందనాలు అందరికీ. నేను మీ రాంబాబుని. చూస్తున్నారుగా కలర్ఫుల్ బిల్డింగ్స్. ఇది ఒక అద్భుతమైన లొకేషన్. ఇది వచ్చేటప్పటికి ఇనార్బిట్ మాల్ రోడ్ డౌన్ అనమాట. ఇటు రైట్కి వెళ్తేనేమో మాదాపూర్ వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తేనేమో ఇనార్బిట్ వెళ్తుంది. ఇది దుర్గమ్మ చెరువు లేక్ అనమాట. ఇది లేకు చూసారుగా, దుర్గమ్మ చెరువు లేక్ ఎంట్రన్స్. ఇది మెయిన్ రోడ్లో. ఇక్కడ ఉన్న ఈ చెట్లు చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉన్నాయి. కింద మొత్తం మొదళ్ళు మాత్రం ఏదో గూడు అల్లినట్టుగా జాలీలుగా ఉన్నాయన్నమాట. ఈ మొక్కల పేరేంటో నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరన్నా తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో పెట్టండి. మొత్తం ఆ బండ ఎడ్జ్లో ఈ మొక్కల్ని నాటారనమాట. దుర్గమ్మ చెరువు ఎంట్రన్స్లో చాలా అద్భుతంగా ఉన్నాయి మొక్కలు మాత్రం. కింద వచ్చేటప్పటికేమో జాలీల్లాగా ఉన్నాయి, పైకి పోయేటప్పటికి గొడుగులుగా ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క ఇల్లులాగా అద్భుతంగా మొక్కలు రెడీ అయ్యాయి. మరి అదేం మొక్కలు ఏంటనేది నాకేం అర్థం కాలే. మీరు ఎవరన్నా చూస్తే ఈ మొక్కల గురించి మీకు తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మొక్కలు కూడా, చాలా గ్రీనరీగా. కిందనేమో మంచి గూడులాగా ఒక పిచ్చుకల గూడు అల్లుకున్నట్టు మొత్తం అద్భుతంగా పెట్టారు. ఇది వచ్చేటప్పటికి మన దుర్గమ్మ చెరువు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇనార్బిట్ మాల్ మెయిన్ డౌన్లో ఉండే మెయిన్ రోడ్ అన్నట్టు ఇది. చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఇక్కడ దుర్గమ్మ చెరువు లేక్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు 10 రూపీస్ టికెట్ ఉండేది, ఇప్పుడు టికెట్ ఏదో తీసేశారు, ఫ్రీ అని చెప్తున్నారు. ఇది మొత్తం లేక్కి సంబంధించిన నక్ష అనమాట. లోపలికి ఎంటర్ కాగానే ఆ నక్ష అన్నట్టు. ఇది మొత్తం లేక్ ఎలా ఉంది దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్. ఈ లేక్ లోపలికి ఎంటర్ అవుతుంటే కూడా ఇక్కడ కూడా గేట్ లోపల మొక్కలు ఉన్నాయి. ఇందాక బయట ఉన్నట్టే లోపల కూడా ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి మొక్కలు మాత్రం. ఆ మొక్కలు ఏంటా అని చెప్పేసి కొంచెం దగ్గరికి వెళ్ళి చూశాను. వాటికి ఆ మొక్కల కాడ బోర్డు రాసి పెట్టారు. ఈ మొక్క పేరు ఫికస్ స్పేషియస్ అంట ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి ఇండోనేషియా నుంచి తెచ్చిపెట్టారంట. 80 సంవత్సరాల పురాతనమైన మొక్క ఇది. చూస్తానికి అసలు అద్భుతంగా ఉంది. ఇండోనేషియా నుంచి తెచ్చిపెట్టారంట ఫ్రెండ్స్ ఈ మొక్కను మాత్రం. ఈ మొక్కను చూస్తే సినిమాలో మేము సెట్ వేసినప్పుడు రెడీ చేస్తారు కదా, అట్లా ఆర్టిఫిషియల్గా రెడీ చేసినట్టుగా ఉందన్నమాట. కొమ్మలు చెట్లు దాంట్లోనే ఒక మొదల్లో ఒక 10 చెట్లు ఉన్నట్టుగా కొమ్మలు వచ్చినాయి. చాలా అద్భుతంగా ఉంది. ఈ మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి ఆ ఎంట్రన్స్ని అద్భుతంగా మంచి ల్యాండ్స్కేపింగ్ చేశారు. ఆ గోడల ఎమ్మటి మంచి విగ్రహాలు పెట్టారు. ఇది వచ్చేటప్పటికి పొటాటో చిప్స్ తయారు చేస్తారు చూసారా, ఆ చిప్స్ తయారు చేసే టైప్లో ఆ చెట్టు ఉంది. అది మొత్తం ఆలుగడ్డలు కట్ చేస్తుంటే రింగులుగా ఎట్లా వస్తుందో అట్లా అద్భుతంగా ఉంది. మళ్ళీ మధ్యలో మాత్రం 2 అరచేతులు దగ్గరికి పెట్టి ఆ చెట్టుని కాపాడుతున్నట్టుగా పెట్టారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఖుషి సినిమాలో ఒక నిమ్మకాయలో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి దీపం పెట్టిపోతే హీరోయిన్ వచ్చి దానికి 2 చేతులు ఇట్లా అడ్డం పెట్టి ఆ దీపం ఆరకుండా కాపాడడానికి ప్రయత్నం చేస్తారు చూడండి. ఆ టైప్లో అద్భుతంగా రెడీ చేసి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సాయంత్రం టైంలో మన దుర్గమ్మ చెరువు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి ఫ్రెండ్స్. చుట్టూ గ్రీనరీ, మధ్యలో నీళ్లు, ఫుల్గా నిండింది చెరువు మాత్రం హంస. ఎందుకంటే ఈ వర్షాలకి ఎటు చూసినా ఫుల్గా వాటర్, గ్రీనరీ అయితే మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది గ్రీనరీ. నేను పార్క్లోకి ఎంటర్ అయ్యి నడుచుకుంటూ లోనకి వెళ్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. ఇంతకుముందు 10 రూపీస్ టికెట్ ఉండేది, తీసేశారు ఇప్పుడు. ఈ మొక్కలు ఇక్కడ ఒక చెయ్యిలాగా పెట్టింది, గేటు లోపల నుంచి చూపిస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఈ మొక్కలన్నీ ఫిలిప్పీన్స్, ఇండోనేషియా అక్కడి నుంచి తెచ్చారంట ఫ్రెండ్స్. ఒక్కొక్కటి 80 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళ సంవత్సరాలు, 800 సంవత్సరాల పురాతనమైన మొక్కలు ఇవి. ప్రతి మొక్క దగ్గర బోర్డు పెట్టారు. ఆ బోర్డుల పైన ఆ మొక్క ఎక్కడి నుంచి తెచ్చారు, అది ఏ దేశంది అనేది అన్ని డీటెయిల్స్ అని పెట్టారు ఆ మొక్కల పైన. చాలా బాగా చేసి పెట్టారనమాట ఎంట్రన్స్లో. ఎందుకంటే మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు, మనం ఆ దుర్గమ్మ చెరువు గేట్లోకి ఎంటర్ కాగానే మనకు ఫస్ట్ ఇంప్రెషన్ కింద ఈ మొక్కలు, ఈ హ్యాండ్స్ అద్భుతంగా కనిపిస్తాయి. దానికి తోడు లేకు వర్షాలకు ఫుల్గా నిండి కలకల్లాడుతుంది. కాకపోతే రోడ్డు అంతా కొంచెం బురద అయిపోయింది, కట్ట రోడ్డు. అటు సైడ్ చూస్తేనేమో ఇనార్బిట్ మాల్, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్స్ అవన్నీ ఇప్పుడిప్పుడే లైట్లు స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే సాయంత్రం 6:15 అట్లా అవుతుంది. నేను బోటింగ్ ఎక్కడానికని వెళ్తున్నాను. చూడండి లేక్ ఎంత ప్రశాంతంగా సుమ్సామ్ ఉంది, సూపర్గా. ఇదంతా లేక్ చుట్టూన్న వాకింగ్ ట్రాక్ అనమాట. ఈ వాకింగ్ ట్రాక్లో నడుచుకుంటూ నేను బోట్స్ క్లబ్ లోపల ఉంటుంది బోటింగ్ చేసేది, ఆ బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను. బోటింగ్ పాయింట్కి వెళ్ళే దారిలో కూడా అద్భుతమైన స్పాట్స్ అన్నీ రెడీ చేసి పెట్టారు ఫ్రెండ్స్. ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్, చెస్ బోర్డు, తర్వాత ఏదైనా ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ జరిగితే కూర్చొని చూడడానికి ఒక చిన్నపాటి సెటప్ స్టేజ్ లాగా పెట్టారు.
అక్కడే దానికి ఆపోజిట్లో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది ఈ వాటర్ ఫౌంటైన్ చూడడానికి అనుకుంటా, నాకు తెలిసి అటు ఈ కలర్ఫుల్ ఫౌంటైన్ చూడడానికి అక్కడ సెటప్ వేసి పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందాక మీకు చెప్పినట్టు పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్, ఆ ప్లే గ్రౌండ్కి ఆనుకొనే స్టేజ్, దాని పక్కనే మళ్ళీ ఇది ఉందన్నమాట. చెస్ బోర్డులతోటి మొత్తం చెస్ కాయిన్స్ తోటి పెట్టారు మొత్తం బోర్డు. చూడండి పిల్లలు ఆడుకునేది మొత్తం ఈ సెటప్ అంతా చాలా అద్భుతంగా ఉంది. నేను దాని ముందు నిలబడి చూపిస్తున్నాను మీకు. ఆ గోడ పైన అసలు అద్భుతంగా వేశారు ఫ్రెండ్స్. ఆ పెయింట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇటు చూస్తేనేమో లేక్ పై నుంచి అటు బిల్డింగ్స్ అద్భుతంగా మెరుస్తూ కనబడుతున్నాయి. ఆ బిల్డింగ్స్ రిఫ్లెక్షన్ వచ్చి వాటర్లో పడి ఇంకా అందంగా కనబడుతున్నాయి. దానికి తోడు ఈ వాటర్ ఫౌంటైన్కి బ్యాక్గ్రౌండ్లో హిందీ తెలుగు సాంగ్స్ వేసి ఎరగదీస్తున్నారు. ఇంకొంచెం ముందు పోతే అమ్మవారిది ఆ పాటలు కూడా ఎరగదీస్తున్నారు. అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సాయంత్రం పూట ఇప్పుడు ఒక 6:30 అట్లా అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఇప్పుడిప్పుడే లైట్లు ఆన్ అవుతున్నాయి కాబట్టి కొంచెం కలకల స్టార్ట్ అయింది. ఇంకాసేపు అయితే ఇంకా కలకల ఉంటుంది. వాటర్ ఫౌంటైన్ ఎట్లా కొడుతుందో అట్లా దాని బ్యాక్గ్రౌండ్లో హిందీ తెలుగు సాంగ్స్ వస్తున్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చెస్ బోర్డు, ఆ వెనకాల స్టేజ్, మొత్తం మన క్రికెట్ గ్రౌండ్లో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటాయో చైర్స్ అట్లా వేసి పెట్టారు. ఆ చైర్స్లో కూర్చొని ఆ చెస్ బోర్డుకు చూసుకుంటూ ఈ లైటింగ్ ఫౌంటైన్ది మ్యూజిక్ బీట్లు వింటూ ఎంజాయ్ చేయడానికి అద్భుతంగా అరేంజ్ చేసి పెట్టారనమాట. చాలా బాగుంది. సాయంత్రం పూట మొత్తం ఫ్యామిలీస్ పిల్లలతోటి వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది వీకెండ్స్ ఏంది, మామూలు నార్మల్ టైంలో కూడా చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఫౌంటైన్ చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా గ్రీను, ఎల్లో, పింక్, బ్లూ ఇట్లా రకరకాల కలర్స్ తోటి ఫౌంటైన్ కిందికి మీది కొడతా ఉంది. సూపర్గా ఉంది ఫౌంటైన్ మాత్రం. మాదాపూర్ ఏరియాలో ఇది ఒక అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక మొత్తం హైటెక్ సిటీ బిల్డింగ్సే కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ దుర్గమ్మ చెరువుకి ఇంత అద్భుతంగా రెడీ చేసి పెట్టారు. ఇంకా కూడా దాన్ని డెవలప్ చేయొచ్చు. చెప్పాను కదా ఇందాక చెస్ అని, అక్కడ చెస్ బోర్డు ఉంది చూడండి. చెస్ బోర్డు ఆ సెటప్ అంతా జనాలు కూర్చొని చూడడానికి ఈవెంట్కి వచ్చిన వాళ్ళు చాలా బాగా పెట్టారు. అది మాత్రం ఇంకా చీకటి కాలేదు కాబట్టి ఆ లైటింగ్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా కలర్ఫుల్గా కనబడట్లేదు, కొద్దిగా డల్గా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చీకటి అవుతుంది అనమాట. ఈ కలర్ఫుల్ ఫౌంటైన్స్తో పాటు ఆ ఫౌంటైన్స్ బ్యాక్గ్రౌండ్లో చూడండి ఫ్రెండ్స్, ఆకాశం మేఘాలు ఎంత అద్భుతంగా కనబడుతున్నాయో. ఆ మేఘాల క్రింద బిల్డింగ్లు, ఆ బిల్డింగ్ల రిఫ్లెక్షన్ వాటర్లో పడి మళ్ళీ అక్కడ కూడా బిల్డింగ్స్ కనబడుతున్నాయి. చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనబడుతుంది. ఈ ఫౌంటైన్తో పాటు ఆకాశం, ఆ మధ్యలో ఉన్న ఆ బిల్డింగ్స్ ఇది షాడో వచ్చి ఆ లైటింగ్ అంతా నీళ్ళలో పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి అదొక అద్భుతంలా కనబడుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం. ఎందుకంటే ఇది చుట్టూ కొండల మధ్యలో చెరువు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక బోట్ వెళ్తుంది. ఆ బోట్లో ఎవరో ఈవెంట్ చేసుకుంటున్నారు. అసలు చాలా అందంగా ఉంది. బోటుకు మొత్తం లైటింగ్ డెకరేట్ చేసి పెట్టారు వాళ్ళే. ఇక్కడ బోర్డు పైన మాత్రం మనం ఇక్కడికి వచ్చినప్పుడు వాడుకోవడానికి దీనికి సంబంధించిన టికెట్ ప్రైసెస్ అనమాట. ఇది లోపల మళ్ళీ ఇంకో సైడ్ నుంచి వస్తే ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడే బోటింగ్కి సంబంధించిన టికెట్స్ అన్నీ అమ్ముతారు. ఇక్కడ మనం బోట్లో వెళ్ళాలనుకుంటే ఇక్కడ 3 రకాల బోట్స్ ఉన్నాయి. మనం అయితే జనరల్ బోట్కి వెళ్తాం కాబట్టి డిలక్స్ బోట్కి 100 రూపాయలు పర్ హెడ్కి టికెట్ అనమాట. ఆ టికెట్ తీసుకొని మనం బోట్లోకి వెళ్ళాలి. ఆ బోట్ల టికెట్ల ప్రైస్ అనమాట. ఇది బోటింగ్ దగ్గరికి వచ్చే దగ్గర ఎంట్రన్స్. ఇది నా వెనకాల ఒక బోట్ ఇప్పుడే బయలుదేరి వెళ్తుంది. ఎదురుగా కనపడేది ఫ్రెండ్స్ ఈ బోట్లోనే నేను వెళ్ళేది. ఇదే డిలక్స్ బోట్. ఇక్కడ సైడ్లో తెల్లగా కనబడుతుంది కదా చూడండి ఫ్రెండ్స్, ఆ తెల్లటి బోటే స్పీడ్ బోట్ అనమాట. ఈ స్పోర్ట్ బోట్కి వచ్చేటప్పటికి 500 రూపీస్. ఇది 1 అవర్కి. 1 అవర్ కూడా కాదు, ఒక రౌండ్ పోయి వస్తుంది అంతే. ఇప్పుడు నేను బోట్ లోపలికి వచ్చాను. బోట్ లోపలికి వచ్చి చైర్ వేసుకొని ఇక్కడ కూర్చున్నా. మొత్తం ఈ బోట్ అట్మాస్ఫియర్ ఇలా ఉందన్నమాట. లోపల అన్ని చైర్లు వేసి ఉన్నాయి. ఇంకా చుట్టూ బిల్డింగ్స్ మాత్రం ఆ లైటింగ్ అంతా రిఫ్లెక్ట్ అయిపోయి అసలు చెరువు చాలా అందంగా కనబడుతుంది. ఆ వైట్ బోట్ వచ్చేమో ఒకటి రెనోవేట్ చేస్తున్నారు, పెద్దది అది ఇంకోటి దీనిలాగే. ఇప్పుడు నేను కూర్చున్న దానిలాగే మొత్తం దాన్ని రెడీ చేస్తున్నారనమాట, రెనోవేషన్. అసలు ఇక్కడ వచ్చేటప్పటికి ఈ బోట్లో మా టికెట్స్ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్, అది పిల్లలకు 40 రూపీస్, పెద్దలకి 100 రూపీస్. స్పీడ్ బోట్ అయితే 500 రూపీస్. సోలోగా 1 మెంబర్ ఉన్నా, 4 మెంబర్స్ ఉన్నా, 5 మెంబర్స్ ఉన్నా తీసుకొని పోవచ్చు. తర్వాత ఏదైనా మ్యారేజ్ ఈవెంట్స్ కానీ పుట్టినరోజు వేడుకలు కానీ జరుపుకోవాలనుకుంటే నా వెనకాల వస్తుంది చూసారా దూరంగా ఒక బోటు. ఆ బోట్లో 1 అవర్కి 5,000 6,000 సర్వీస్ ఛార్జ్ చేస్తారు. మనం అది పే చేసుకొని ఆ బోట్ రెంట్కి తీసుకొని మనం దీంట్లో 1 అవర్ ఈ
లేక్లో ఎంజాయ్ చేస్తూ తిరగొచ్చు అనమాట. ఇది నేనున్న బోటు, నా పక్కనే ఉన్నది బోట్ ఆపరేటర్ ఉండే బాక్స్ అనమాట అది. సాయంత్రం టైంలో లేక్లో పడే లైటింగ్ రిఫ్లెక్షన్ తోటి ఆ బిల్డింగ్స్ లేక్ ఎంతో అద్భుతంగా కనపడుతుంది ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లేక్లో మెల్లగా ముందుకు తాబేల్లా కదులుతూ మేము వెళ్తుంటే మా బోట్, నా వెనకాలంతా బోట్లో సెటప్ అంతా ఎలా ఉందో చూడండి. దగ్గర దగ్గర ఒక 50-60 మంది ఉన్నారు, అంతకంటే జనాలు లేరు. నా పక్కనే డ్రైవర్ ఆపరేట్ చేసే క్యాబిన్ ఉంది. నేను ఆ క్యాబిన్ దగ్గర నుంచి మెల్లగా లేచి వెళ్ళి ముందు కూర్చున్నాను. ముందు పక్క కూర్చొని మొత్తం ముందు పక్క ఉన్న అట్మాస్ఫియర్ అంతా చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇందాక మీకు ఆ బోట్ చూపించాను. ఆ బోట్లో ఎవరో పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. మనం స్టార్టింగ్లో ఈ బోట్ ఎక్కినప్పుడు ఆ బోట్ బయలుదేరింది. ఇప్పుడు మేము బయలుదేరుతుంటే ఆ బోట్ రిటర్న్ అయ్యి వెనకకు వస్తుంది. ఆ దూరంగా కనబడే హైరైజ్ బిల్డింగ్స్ వచ్చేటప్పటికి దర్గా మెయిన్ రోడ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. కిమ్స్ హాస్పిటల్ పక్కన రాఘవ టవర్స్ అని. ఇది చూడండి ఇప్పుడు నా బోటు, నేను కూర్చున్న బోటు వెనకాల సెటప్ అనమాట. నేను ముందు కూర్చొని నా వెనకాల ఉన్నదంతా చూపిస్తున్నా మీకు. మొత్తం బోట్కి ముందు పక్కకు వచ్చి కూర్చున్నాను అనమాట. అది ఎందుకంటే ముందుకు వెళ్తుంది. ఇటుపక్క కనబడే చుట్టూ కొండలు గుట్టలు కనబడుతున్నాయి చూసారు కదా. వన్ సైడ్ వచ్చి జూబ్లీ హిల్స్, బిఎన్ఆర్ హిల్స్, వన్ సైడ్ వచ్చేటప్పటికి రైట్ సైడ్లో మన హైటెక్ సిటీ బిల్డింగ్స్ ఉండే ఏరియా అనమాట. అన్ని గుట్టల మధ్యలో ఈ చెరువు ఉంది. ఎందుకంటే ఆ కొండలపై నుంచి వచ్చిన వాటర్ అంతా వచ్చి దీంట్లో దూరి పెద్ద చెరువు తయారైపోయింది అనమాట. అసలు ఒకప్పుడు మంచినీళ్ళ చెరువు ఇది. కాకపోతే ఇప్పుడు హెవీ ట్రాఫిక్ అయిపోయి మొత్తం బిల్డింగ్స్ అయిపోయి ఆ బిల్డింగ్లలో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా ఇందులో కనెక్ట్ అవ్వడం వల్ల పొల్యూట్ అయిపోయి కొంచెం డ్రైనేజ్ చెరువు లాగా అయిపోయింది. లేకుంటే నేను వచ్చిన కొత్తలో అయితే అసలు దీంట్లో ఈత కొట్టి స్నానాలు చేసేవాళ్ళం. చాలా బ్యూటిఫుల్గా సూపర్గా ఉండేది. చేపలు పట్టుకొని తిన్నా, ఈత కొట్టినా కూడా బట్టలు పెట్టుకోవడానికి అసలు అద్భుతంగా జనాలు వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అసలు ఎవరు స్నానం చేయడమే మానేశారు దీంట్లో. ఎందుకంటే కొంచెం పొల్యూట్ అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న అన్ని బిల్డింగ్లలో డ్రైనేజ్ వాటర్ కూడా వచ్చి దీంట్లో కలిసి మేము ఇప్పుడు మొత్తం ఆ పక్క నుంచి ఈ పక్కకు వచ్చాం కేబుల్ బ్రిడ్జ్కి. ఇప్పుడు ఈ పక్క నుంచి మళ్ళీ ఇక్కడ బోట్ టర్న్ తీసుకుంటుంది. చిన్నగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది స్పీడ్ బోట్ కాదు, నార్మల్ బోటు, డీలక్స్. సో స్లోగా వస్తుంది అనమాట ఇది. ఇక్కడి చూస్తే చూసారా ఐటీసీ కోహినూరు, హెచ్ఎస్బిసి బిల్డింగు, క్వాల్కామ్ బిల్డింగు, ఆ బిల్డింగ్లన్నీ ఇటు చివరకు ఉన్నాయి. ఆ బిల్డింగ్లన్నీ మళ్ళీ నీళ్ళలో పడి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ కూడా నీళ్ళలో కూడా బిల్డింగ్లు ఉన్నట్టు చూపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ బ్రిడ్జ్ కూడా రిఫ్లెక్ట్ అయ్యి నీళ్ళలో పడి ఆ లైటింగ్ అంతా చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇంతకుముందు మొత్తం 3 కలర్స్ కనబడేది, జాతీయ జెండా కలర్స్. ఆ బల్బ్స్ మరి పోయినట్టు ఉన్నాయి సరిగా. లైటింగ్ అదైతే ఆ లైటింగ్ అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఆ కేబుల్స్ ఉన్న వాటిల్లో 3 కలర్స్ కనబడేది అనమాట. వైట్, గ్రీన్, రెడ్ జాతీయ జెండా కలర్స్. ఇప్పుడు మరి బల్బ్స్ ఇట్లా పోయినట్టున్నాయి. మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఆ లైట్లు వెలగట్లేదు. కొన్ని అయితే ఆ బ్లూ లైట్స్ మాత్రం కనబడుతున్నాయి, కొన్ని రెడ్ లైట్స్ అవి కనబడుతున్నాయి. వైట్, గ్రీన్ కనబడట్లేదు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో లేక్ మాత్రం. మొత్తం ఆ బిల్డింగ్ల లైట్లన్నీ లేక్లో రిఫ్లెక్ట్ అయ్యి ఆ అందాన్ని, కొత్త అందాన్ని చూపిస్తున్నాయి. అద్భుతంగా ఉంది చూడండి. మళ్ళీ మేము మెల్లగా మా బోటు ఈ పక్క నుంచి మళ్ళీ అటు కేబుల్ బ్రిడ్జ్ దాటి మళ్ళీ మేము వచ్చిన పాయింట్కి వెళ్ళడానికి వెళ్తుందనమాట. ఇటు లెఫ్ట్ సైడ్ మొత్తం మినార్బిట్ మాల్ బిల్డింగ్స్ అయ్యి ఆ బ్రిడ్జ్ కింది నుంచి అటు పక్క లెఫ్ట్ సైడ్ కనబడేటి అన్నీ. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. అక్కడే ఐనార్బిట్ ముందున్న బిల్డింగ్లోనే మేము స్పైడర్ మూవీకి షూట్ చేసాము. ఎందుకంటే మహేష్ బాబు నైట్ టైం కాల్స్ మాట్లాడి సైకోన్ పట్టుకునేది ఉంటుంది చూసారా, దానికి సంబంధించిన షూటింగ్ అంతా ఈ సనాలి మాల్ అని చెప్పేసి ఒకటి కనబడుతుంది చూసారుగా, ఆ సనాలి మాల్లోనే అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది అది. ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న టైంలో మేము దాంట్లో షూట్ చేసామన్నమాట. ఇప్పుడు మళ్ళీ మెల్లగా మా బోటు ఈ బ్రిడ్జ్ కింద నుంచి బయటికి దాటుతుంది. ఇందాక అటుపోయినాం, ఇప్పుడు ఇటు పక్కకు వస్తున్నాం. మళ్ళీ ఇందాక ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ స్టార్ట్ అయిన దగ్గరికి వస్తుంది. కాకపోతే చాలా స్లోగా, నాకు తెలిసి ఒక 10 స్పీడ్ కూడా పోవట్లేదు, అది మెల్లగా పోతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. అది మంచో చెడో, తప్పు ఉంటే తప్పని పెట్టండి, ఒప్పు ఉంటే ఒప్పు అని పెట్టండి ఫ్రెండ్స్. కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.